దేవాలయాల ఇష్యూస్పై జాగోరే జాగో కార్యక్రమాలకు భారీ స్పందన వస్తుంది. పాతబస్తీ మిస్త్రీగంజ్ గాజిబండ ప్రాచీన దేవాలయంపై కదలిక వచ్చింది. ప్రాచీన గోపాలకృష్ణుడి ఆలయ నిర్వహణపై ముందడుగు పడింది. గుడికి పెయింటింగ్, సున్నం వేయించడానికి అధికారులు రంగంలోకి దిగేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆలయంలో ఏం జరిగింది, హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీ మిస్రిగంజ్ లో కొలువై ఉన్న ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఈ మధ్యనే హెచ్ఎంటీవీ ఓ కథనాన్ని పౌర సమాజంలోని ప్రముఖులతో ఓ చర్చను నిర్వహించింది. దేవాలయాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన నిర్లక్ష్యం, భక్తుల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో పార్థివాడలో ఉన్న ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం కథనాన్ని చూసిన పలువురు భక్తులు స్పందించారు. ఆ ఆలయంతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆలయ పరిరక్షణలో తమ భాగస్వామ్యాన్ని కూడా హెచ్ఎంటీవీతో షేర్ చేసుకున్నారు. దీంతో హెచ్ఎంటీవీ, యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆలయ ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రజల్లోనే గాక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనూ వస్తున్న కదలిక చర్చాంశంగా మారుతోంది. ప్రాచీన గోపాలకృష్ణుడి ఆలయ దుస్థితి గురించి కథనం ప్రసారం చేశాక ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఓ బృందం వచ్చి ఆలయానికి సున్నం కొట్టించడం వంటి ప్రక్షాళన చర్యలకు పూనుకోవటం గమనించాల్సిన అంశం. కథనం ప్రసారమైన తర్వాత ఈ విజువల్స్ చూస్తే పాతబస్తీలోని ఆలయాల పరిరక్షణ విషయంలో నెమ్మదిగా అడుగులు పడుతున్నాయన్న భావన భక్తుల్లో వ్యక్తమవుతోంది. పేరులోనే ప్రాచీనత నింపుకున్న గోపాలకృష్ణుడి ఆలయం వయస్సును ఖచ్చితంగా చెప్పడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఒక పూజారి, ఒకరిద్దరు భక్తుల సహకారంతో స్వామివారు పూజలందుకుంటున్నారు. హెచ్ఎంటీవీ, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న లోతైన అధ్యయనంలో ఈ ప్రాచీన గోపాలకృష్ణుడి ఆలయం గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. హెచ్ఎంటీవీ, యమునా పాఠక్ రంగంలోకి దిగేదాకా సాధారణ భక్తులు ఆ గుడికి నిర్భయంగా వెళ్లే పరిస్థితులు కనిపించలేదని, ఆ కథనాన్ని చూసిన తర్వాత ఆలయ పరిరక్షణలో భక్తుల బాధ్యత కూడా ఉందని భావించటం వల్లే తాము దర్శనం చేసుకుంటున్నామని పలువురు భక్తులు చెప్తుండటం విశేషం. ఈ గుడి తమకు అతి సమీపంలోనే ఉన్నప్పటికీ తాము వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు ఉండేవి కావన్న భక్తులు ఇప్పుడెంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రాజేష్ అండి. మాది శ్రీరామనవమి అని గ్రూప్ ఉన్నది ఒకటి. అందులో హెచ్ఎంటీ వాళ్ళు ఈ గుడి పురాతనమైన గుడి, దగ్గర ఇది 1700 సంవత్సరాల కింది గుడి. మేము ఇక్కడే ఉంటాం, మాకు తెలియదు, ఇది లోపలికి రాలేదు. ముందు నుంచి చాలాసార్లు పోయినాము. ఈ హెచ్ఎంటీ వాళ్ళు ఈ వీడియో చేసి పెట్టిండు, మా గ్రూప్లో వచ్చింది. ఈ వీడియో చూసి మేము ఇక్కడ వచ్చినాము. మా ఇంటికి నడుచుకుంటూ రావచ్చు, మాది ఏరియా ఇక్కడ దుద్బోలి. అయితే ఇది ఎవరికి తెలియదు చాలా మటుకు. ఈ హెచ్ఎంటీ వాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు హిందువులకు. మన హిందువులంతా ఇక్కడికి వస్తుండాలి, పోతుండాలి. ఈ పురాతనమైన గుడి ఉంది చాలా, లేకపోతే ఇది వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. మీరు అందరు ఇక్కడ రావాలని మరి వారానికి ఒక పారో, నెలకు ఒక రోజు వీలు చూసుకొని వస్తుంటే వాళ్ళకు కూడా అరే గుడికి వస్తున్నారు, పోతున్నారు అన్న కొద్దిగా భయం ఉంటుంది. ఎంట్రన్స్లో రానికి మొత్తం కార్లు అడ్డం పెట్టేసారు. క్రికెట్ ఆడుతారు, గుడి లోపల క్రికెట్ ఆడుతారు. వాళ్ళకు ఎవరు అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు. మన వాళ్ళు వస్తుంటే పోతుండే అరే మందిర్కు ఆర్యం భయ్ జారే తోడా ఉన్నంకు తోడా అబ్జెక్షన్ ఎవరా అని వాళ్ళు కూడా అర్థం చేసుకొని లోపలికి ఎవరు రారు. అక్కడి నుంచి చెత్త చేస్తారు. వచ్చి మనం అయినంత మటుకు మనకు దేవుని సేవ చేసుకోవాలి అని నేను కోరుతున్నా. ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ. చాలా అద్భుతమైన గుడి, చాలా పాతది. కృష్ణుని గుడి ఉన్నది ఇక్కడ. చాలా అద్భుతంగా, నాకైతే చాలా ప్రశాంతత దొరికింది ఇక్కడ వచ్చిన తర్వాత. మీరు కూడా ఇక్కడ హిందూ సోదరుల అందరికీ చెప్తున్నా, ఇక్కడ మీరు వచ్చి దర్శనం చేసుకుంటే మీకు కూడా మీ కోరికలు కూడా తీరుతాయంటని మా అభిమతం. ఇక్కడ మన ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలా దేవాలయాలు, ఎంతో పురాతనమైన దేవాలయాలు మనకు కనబడకుండా మనకు దగ్గరలో ఉన్నా కానీ మనకు తెలియని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి శ్రీకృష్ణ దేవాలయం. ఇది ఇక్కడ దగ్గరలో మాకు 5 నిమిషాల టైం కూడా పడుతుంది, కానీ మాకే తెలియదు. ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. అలాంటి ఎన్నో దేవాలయం కాపాడుకోవడం ప్రతి హిందువుగా మన బాధ్యత, మన ధర్మం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు దయచేసి కొంచెం సమయం కేటాయించి ఈ దేవాలయం దర్శించుకొని మన దేవాలయం కాపాడుకుందామని మా యొక్క కోరిక.
ఇక ఈ గుడి విషయంలో వారసులు ఎవరనే ప్రశ్న కీలకంగా మారుతోంది. గుడి ఆవిర్భావం చాలా పురాతన కాలానికి చెందింది కావటం, నిజాంల కాలం నుంచి ఆలయ వైభవాన్ని గురించి పిచ్చాపాటి మాటల్లో చాలా మంది వృద్ధులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అయితే ఆ వైభవం ఆ నోటా ఈ నోటా వినడమే తప్ప గతానికి సాక్షిభూతాలు ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. అయితే హెచ్ఎంటీవీ కథనం తర్వాత ఆ విషయం కూడా బయటపడుతుండటం విశేషం. 1964లో డాక్టర్ ఎస్ గణేష్ ప్రసాద్ జైష్వాల్ ఈ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయానికి చైర్మన్ గా వ్యవహరించారట. కాలక్రమంలో ఆయన తర్వాత కున్వర్ సింగ్ చైర్మన్ గా వ్యవహరించారు. కున్వర్ సింగ్ హయాంలోనే గోపాలకృష్ణ ఆలయ భూముల విషయంలో ఇతర మతస్థులతో ఏర్పడిన భూ వివాదానికి పరిష్కార దిశలో అడుగులు పడటం గమనార్హం. ఆ వివాదం కోర్టు దాకా వెళ్లింది. ఈ క్రమంలో సిద్దిక్ ఉన్నిసా బేగం ఈ వివాదంలో ప్రతివాదిగా ఉన్నారట. అయితే కున్వార్ సింగ్ తో పాటు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఎండోమెంట్స్ విభాగానికి అనుకూలంగా 1987లో కోర్టు తీర్పు వెలువడటం విశేషం. కోర్టు తీర్పు కారణంగా ఆలయానికి సంబంధించి వివాదం అనేది తొలగిపోయింది. అలాగే ఈ కేసులో ఏపీ ఎండోమెంట్ శాఖ కూడా అత్యంత కీలకమేనని తేలిపోయింది. దీంతో తదుపరి గోపాలకృష్ణుడి ఆలయం, దాని ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఆలయ జీర్ణోద్ధరణ కూడా చేపట్టారు. ఆ కమిటీలో బీజేపీ సీనియర్ లీడర్ బద్దం బాలరెడ్డి, కె ముత్యాలు, సుఖదేవ్ ఆర్య, జయరాం మాస్టర్జీ, ఎస్ సూర్యప్రకాష్ జైష్వాల్, కున్వర్ సింగ్, గణేష్ లాల్, ఎన్ రవిచంద్ర వంటి ప్రముఖులతో కమిటీ ఏర్పడింది. వారి సంయుక్త ఆధ్వర్యంలో గుడి చుట్టూ ప్రహారీ గోడ కట్టించారు. ఆ తర్వాత సూర్యప్రకాష్ జైష్వాల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం గుడి బయట కొన్ని విశ్రాంతి గదులు కూడా నిర్మించారు. ఆ గదుల నిర్మాణ ఖర్చుల్ని సూర్యప్రకాష్ జైష్వాల్ భరించారు. ఇక ఆ తర్వాత 1990 ప్రాంతంలో సూర్యప్రకాష్ జైష్వాల్ ఎక్కువ సమయం బయట కేటాయించటం, ఇతర బాధ్యతల కారణంగా గుడి బాధ్యతను అక్కడే ఉంటున్న మాతాజీకి తాళం చేతులు అప్పగించారు. అలా ఆలయ బాధ్యతలు చేతులు మారటంతో కాలక్రమంలో గుడి పరిరక్షణ అనేది అదుపు తప్పిందని సూర్యప్రకాష్ జైష్వాల్, కొవ్వూరు సురేష్ మేరు వంటి ఆనాటి కీలక వ్యక్తులు చెప్తున్నారు. ఇది శ్రీ గోపాలకృష్ణ మందిర్ అని ఉన్నది. ఇది మా గ్రాండ్ ఫాదర్ తాత ఆయన 1964లో దీనికి చైర్మన్ అయిన ఉండే. అయితే అప్పటి సంది ఆయన చూస్తుండే మొత్తం గుడికి. చూసినాక అది ఆ పీరియడ్లో అంతా ఆక్యుపై అయిపోయింది టెంపుల్ ఏరియా, ల్యాండ్ మొత్తం. అయితే ఆయన ఏం చేసిండు, ఎండోమెంట్లో ఆయన దీనికి సబ్మిట్ చేసిండు అప్పుడు ఆ పీరియడ్లో. అది అయినాక ఆయన మంచిగా చూసినాక ఆయన కొన్ని రోజులు అయినాక హెల్త్ అయినా బాగా లేకుంటే మన ఒక 10 years అయినాక ఈ కుమార్ సింగ్ అని అయితే పక్కకు 1000 గజాం ఉన్నది. ఆ 1000 గజాలు కేసు కూడా కోర్టులో గెలిచిండు. సిటీ సివిల్ కోర్టు నుంచి మనకు మన హైదరాబాద్ ఆయన డిమాలిషన్ కూడా చేపించినాం. అయితే ఆయన ఆక్యుపై ఎవరో ఉండే లేడీ, వాళ్ళు ఏం చేసిండ్రు, హైకోర్టుకి పోయి స్టే తీసుకొని వచ్చారు. అది 87లో వికెట్ అయింది. అప్పటి సంది ఎవరు ముట్టలే. అయితే అప్పుడు ఈ పక్కకు ఈ గోడ ఉన్నా కదా, ఈ గోడ పక్కకు అంతా గ్రేవార్డ్స్ ఉండే, ఓపెన్ ఉండే, గోడ మట్టి గోడలు ఉండే, అన్నీ పడిపోయినాయి. అయితే ఇక్కడ అన్నీ ఏమంటారు డెడ్ బాడీస్ తెచ్చి ఇక్కడ వాళ్ళు పెడుతుంటే మేము ఆపినాం, కంప్లైంట్ ఇచ్చినాం కామారెడ్డిపూర్ పిఎస్లో. బయట కూడా అదే పొజిషన్ ఉండే. మళ్ళీ ఇది అయినాక ఏమైంది, ఆ మండపం కాడికి వెళ్ళి ఇట్లా మొత్తం గీసి మేయర్ ఎలక్షన్ అయినాక కౌన్సిలర్లకు 70,000 శాంక్షన్ అయింది. అయితే వాళ్ళు లోకల్ పీపుల్ పోయి ఇది మున్సిపల్గా ఉన్నది ల్యాండ్ పార్క్ అట్లుంటే అప్పుడు ఆపినాక ఇమీడియట్లీ ఇది అయితే అయిపోయిన గోడలన్నీ కట్టేసినాం, అది కూడా ఇమీడియట్లీ కట్టినాం. అయితే అప్పుడు రామారావు పీరియడ్లో ఇది ట్రస్ట్ బోర్డ్ కమిటీ వెళ్ళారు. ఇది టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది. ఆ పీరియడ్ నుంచి కూడా 1339 ఫస్ట్లీ నుంచి ఉన్నది. అది ఉర్దూ డేటు. కనీసం నాకు ఐడియా ఉన్నంత 100 years పైన అయిపోయింది. అది అప్పటిది ఎండోమెంట్లో ఉన్న టెంపుల్. ఇక్కడ అన్నీ మనం చేసినాం, బయట రూమ్ కట్టించిన నా సొంతం దాంతో. కానీ నేను చెప్తాను నేను చేసిన అని. కానీ 90లో నేను బయట స్టేట్కి వెళ్తే అప్పుడు మన ఈ గురూజీ నాకు పరిచయం అయింది. మేము సేవ చేస్తాం గుడిది అంటే నేను ఆమె కీస్ ఇచ్చిన. కీస్ ఇస్తే ఆమె ఏం చేసింది,
సేవ చేస్తుండే మంచిగానే. కానీ దినం దినం అయినాక ఏం చేసింది, ఇది నాదే ప్రచారం చేసిందండి. అప్పుడు నేను బయటికి వెళ్ళినా కదా, ఆమె చూస్తుంది కదా అని ఆమె మీద వదిలిపెట్టేసిన. అయితే ఆమె ఏం చేసింది, ఇదంతా ప్రచారం చేసింది. 24-25 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. అప్పటిసింది ఆమె పబ్లిక్లా ఒక గురూజీ అని ఆమె ఎదిగింది. వాళ్ళ శిష్యులతోని ఆమెకు డబ్బులు కూడా వస్తాయి. ఏం డెవలప్మెంట్ చేపించలేదు. అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు అట్లనే ఉన్నది. నేను అప్పుడు కూడా నేను క్లీన్ చేస్తా అంటే తాళం వేసిపోతుంది, తాళం చేయది. జన్మాష్టమి ప్రోగ్రాం కూడా అంతా దునియాలో ఒక డేట్కి అయితే ఈడ ఒక డేట్కి అవుతుంది. ఆయన ఇష్ట ప్రకారం చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ఆమె నా గుడి అంటుంది. నేను మొన్న మీ ప్రోగ్రాం చూసిన, నేను చూస్తూనే ఉంటా జాగో మన యమునా పాఠక్ జీది ప్రోగ్రాం HM టీవీది చూస్తూనే ఉంటా. నేను ఆలోచిస్తుండే మన గుడికి ఎట్లా వీళ్ళకు టచ్ కావాలి, ఎట్లా ఇక్కడ ఈ ప్రోగ్రాం తీసుకోవాలి అని. ఆ దేవుని దయ నుంచి ఎట్లనో మేడం వచ్చేసింది. ఇది మీకు कांटे आने में आंख पे अभी भी बोले तो भगवान की दया से मैडम आए, आज पूरी दुनिया को मालूम हो रहा कि ये मंदिर ये है. तो हम ये चाह रहे कि हम जो भी करना है करें, अभी भी करने को तैयार है. हम इंडोमेंट में भी 100 वक्त बोले कि भाई इसको आप ट्रस्ट बोर्ड कमेटी डालो, बनाओ, कमेटी बनाओ, किसी एक जना को वो नहीं करना. और जो है सो अभी बाजू कंस्ट्रक्शन हुआ, जब उन्होंने 90 में उन्होंने देख रहे थे, मैं उनके ऊपर छोड़ दिया. वो बाजू वाले को मैं रुका दिया. 4 फीट का लाइन था अपने को उनको, तो उन्होंने क्या करा, आके अटैच करके बनाया. तो मैं रुका दिया कंप्लेंट देके. उसके 10 साल के बाद वही लोग बाजू चबूतरा बनाए, आप देख सकते हैं अभी भी जाके. अब वो बोलते वहाँ बैठते करते कपड़े सुखाते. ये जिम्मेदारी आप जब लिए गुरुजी, तो उनका काम है ना सब देखने का. मैं एक बार 12 लाख रुपए यही जोनल ऑफिसर थे, बाला सुब्रमण्यम बोल के जोनल ऑफिसर थे 89-90 में, तो मैं सैंक्शन करा के ला, ये पूरा वर्क कराऊंगा. उन्होंने आके विजिट करके देख के मैं कराता हूँ प्रकाश बोल के बोले बाद में वो लोगों को ला के काम स्टार्ट होते हुए रुका दिया उन्होंने. उनको बड़े लोगों को बोल के मेरे ऊपर ब्लेम करे कि ये ज़मीन बेच ले रहा, खा जा रहा बोल के. तो आज तुम क्या कर रहे हैं, तुम मंदिर का जो भी है, जो भी यहाँ आता चढ़ावा, शायद वो जन्माष्टमी को आन दो, वो ले आके तुम एक किसी व्यक्ति को दे रहे. तुमको जो भरोसा उनको दे रहे. मंदिर का ज्वेलरी वगैरह जो भी भक्त चढ़ाया वो भी लेके चले आते आप. और जो है सो यहाँ कोई डेवलपमेंट का बात ही नहीं करते. एक टॉयलेट नहीं है. हम उनको चाबी इसके लिए दिए, मेरे साइकिल पे बैठ के आते थे ना, वहाँ से डेक्ची गली से आके मेरे से चाबी लेके पूजा करके आते थे. करे उन्होंने भी, नहीं करे बोल के नहीं. अब उनकी नीयत खराब हो गई. खराब हो गई, किसी XYZ को बच्चे को, छोटे बच्चे को लाके उसको यजमान बनाई हूँ, उसको सब लिख के दे रहे हैं, कर दे रहे, पैसा वहीं दे रहे. यहाँ पंडित जी है, उनको एक लेबर को भी तनख्वाह नहीं मिलती, वैसे तनख्वाह है उनकी. क्या करेंगे उन्होंने झाड़ू मार ले रहे, उन्होंने पूजा कर ले रहे, सब कर ले रहे. मैं सुरेश भाई मिलके 4-5 साल से काफ़ी कोशिश करके जोनलों को जाके लेटरा दे के करके मंदिर नहीं रख सके, अकेला खर्चा नहीं उठा सकते बोल के हम दोनों मिलके क्या करें, जाके नहीं गवर्नमेंट से कराएंगे अपन काम बोल के आपको बोले मैं दलाता हूँ, दलाई भी ना 2-3 बार. हमारा उद्देश्य यही है कि हमारा मंदिर अच्छा होना. सब मंदिरों की तरह बहुत पुराना मंदिर है, काकतीय के पीरियड का मंदिर है, मेरे लगभग 1800 साल पुराना है. जो सो यहाँ एक शक्ति है. मैं बोलना नहीं चाहता हूँ, ये जो गुरु है ना, 3 गुरु जिन के समाधियाँ हैं वो 4, एक नागसाम की समाधि है, वो भी बहुत पूरी स्टोरी है वो. और कृष्ण भगवान जो है ऐसे मूर्ति विग्रह चतुर्भुज पूरे इंडिया में कहीं भी नहीं, कहीं है तो चैलेंज करता हूँ मैं. इतना बड़ा भारी मंदिर रखे, लोग यहाँ वहाँ नए नए मंदिरों को जा रहे. ये पुराना मंदिर कौन देखना, हर एक हिंदू का धर्म है, उसका जिम्मेदारी है कि ये मंदिरों को संभाले. और हमारा यही है कि मंदिर डेवलप होना, सब होना. हम गुरुजी से कई को
उनके खिलाफ आप बोल रहा हूँ, उनके खिलाफ क्यों बोल रहा हूँ मैं? परसों उन्होंने खवाली करने लगाए। मंदिर में कोई खवाली गवात आ क्या? మొదటి నుంచి పూర్వీకులు ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా, ఎన్ని రోజులు మీరు బయటికి వెళ్ళారు? ఆమె తాళాలు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆమె నుండి మళ్ళీ తాళాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి? ఇది అనుకోలేమని, నువ్వు ఈ ప్రాపర్టీ నా ప్రాపర్టీ అని ఎవరికైనా ఇచ్చుకోవాలి చేయాలి, ఏదో సంస్థ వాళ్ళకు చెప్తారు, ఆయన వచ్చి బోర్డు మీద రాసుకుంటాడు ఏదో స్వామి అని. ఇది ఏంది? ఇది ఎవరు చూడడం లేరా? ఇక్కడ చూస్తున్నాం, మేము చూస్తున్నాము. ఇట్లా ఇంకా ఒక 25-30 మంది ఉన్నారు, అందరు గుడి కోసం రాత్రి కంటే రాత్రికి వస్తారు, ఇక్కడ పని చేస్తారు. 24 సంవత్సరాల నుంచి ఈ గుడి ఆమెనే ఆధ్వర్యంలో ఉంది, ఆమెనే చూస్తుంది, అన్ని కార్యక్రమాలు చేస్తుంది అంటున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా మీరు ఇక్కడ ఉండి దానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గురించి కానీ, లేకుంటే ఇక్కడ ఏమి జరగడం లేదు, ఎవరిని రాణించడం లేదని దానికి సంబంధించి విషయాలు కానీ, ఎందుకు ఆమె మీద మీరు చర్యలు తీసుకుపోవడం కానీ, ఆమెకు అలా చేయకుండా గుడికి డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోవడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ 24 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆమె సేవ చేస్తుందండి, చేస్తుంది. కానీ కావాలని ఎవరిని రానియదు. ఏంటంటే మాది గుడి అని వస్తాడు, పూజారి వస్తాడు, పూజ చేసుకుంటాడు, తాళమేసి వెళ్ళిపోతాడు. తాళమేసి వెళ్ళిపోయినాక భక్తులు ఎవరు వస్తారు, ఎవరు రారు. నేను ఎన్నోసార్లు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి యొక్క రథాన్ని చెప్పిస్తుంటే ఆమె అబ్జెక్షన్ చేసింది. నేను మన హిందూ బంధువులను అందరినీ పిలిచి ఇక్కడ అందరు వస్తుంటే దర్శనాలు చేసుకుంటుంటే బాగుంటుందని నా కోరిక ఉండే. ఆమె మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా అని అన్నది. ఎందుకు వచ్చిన బాధ, ఆమె ఏదో అనుమానం పడుతుందని చెప్పేసి బంద్ చేసినాం. బంద్ చేసిన తర్వాత ఏనాడు కూడా 1 రూపాయితోని ఆమె సొంతంగా సున్నం వేసింది లేదు, ఒక ఇటుక రాయి కూడా తెచ్చి పెట్టింది లేదు. ఆమెను ఏమడిగినామంటే ప్రతిసారి పక్క వాళ్ళు అరుగట్టుకుంటున్నారు, ఇక్కడున్న బాధ్యత గల గురువు అంటున్నావు కదా, దాన్ని మీరు చేసేయండి, మొత్తం గుడి కబ్జా చేసుకున్నా కూడా నాకేం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మాకు బాధ ఏమనిపిస్తుందంటే ఎక్కడ చూసినా కూడా కుప్పల మట్టి అడవి మాదిరిగా ఇదైపోతుంది. అక్కడ ఉన్న పూజారి కూడా సరైన జీతం లేక ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా భార్య పిల్లలు సంసారం ఉన్నది. యమునా పాటేకర్ వచ్చి మాకు బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ఆమె యొక్క పని చూసి మాకు నమ్మకం కలిగింది. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు నమ్మకం మొత్తం ఎందుకు పోయిందంటే ఏమి డెవలప్ చేస్తలేదు. అక్కడ పక్క వాళ్ళు అరుగు కట్టుకుంటే గుడి కబ్జా చేసుకొని నీకెందుకు అని అంటుంది. మొన్న కృష్ణాష్టమి రోజు మాకు బాధ అనిపించింది. ఏంటంటే ఆమె కవాలి చెప్పించింది, భజన చెప్పించేది. ఒక 2 రోజులు కృష్ణాష్టమి 2వ రోజు ఆమె కవాలి చెప్పించింది. అప్పుడు మాకు చాలా బాధ అనిపించి మేము ఇప్పుడు యమునా పాటేకర్ ఏదైతే ప్రోగ్రామ్ చూసి HMTVలో మేము ముందుకు వచ్చినాం. हेमंत कुमार गुरुजी बोल के नाम रख लिए उन्होंने है लेडीज़। उन्होंने कोई भी बता दुनिया में कोई अपने घर में या मंदिर में कोई बाथरूम हो तो वहाँ पानी स्नान करते, तो उन्होंने अंदर गर्भगृह में स्नान करके पूजा करने जाते थे। तो हमारे को उनको जब से चल रहा है, बाद में सुरेश महाराज आए, उन्होंने भी उसी करते थे अंदर। तो एक बाथरूम नहीं बना सकते यहाँ पे, उसमें नहा के अंदर जाके पूजा करना ना। हमको आज बहुत तकलीफ हो रही मैडम, खवाली गाने लगाते मंदिर में। जो इंसान खवाली गाने लगाया तो कल को मंदिर लेके चले गए तो हम ही बैठाते तुम। हम क्या तकलीफों से मंदिर के लिए काम करें। वहाँ बाहर गेट के पास से पत्थर उठा के लाते थे हम, यहाँ पे लेबर को नहीं लगाते थे, वही पैसा अपने काम में आता बोल के। तुम आज किसको की XYZ को बुला के ऐसा बोले तो हम तकलीफ उठाए साले। हम अभी भी कुछ नहीं बोल रहे, मंदिर को डेवलप करो बोल रहे। तुम कर रहे सेवा करो, मंदिर डेवलप होना। आपका प्रोग्राम देखे बाद हमको एक यकीन होगा, एक भरोसा होगा कि ये मंदिर भी आप लोग डेवलप करें। और जितने भी म्यूनसिपल ऑफिसर हों, इंडोमेंट ऑफिसर हों, कलेक्टर हों, मंडल ऑफिसर, जो भी ये मंदिर के लिए कोशिश कर रहे हैं, सबको मैं थैंक्स धन्यवाद बोलता हूँ। और उन लोग प्रयत्न करके इसको जल्दी से जल्दी इसका इंडोमेंट से ट्रस्ट बोर्ड कम्युनिटी डाले और जो है सो मंदिर को सुरक्षा हो और अच्छा बने मंदिर। बस मेरी यही विनती है। यमुना पाठक जी से भी हम धन्यवाद करते प्रोग्राम लिए सुते को, और इसके लिए आप और का ज़्यादा मेहनत करिए, हम आपके साथ हैं।
हमारे सुरेश भाई की टीम है, पूरी टीम आपका साथ देंगी। और कोई मंदिर भी है जहाँ बोले हम आ सकते हैं, हम ऐसा कुछ भी नहीं है, धर्म के लिए हम काम करेंगे। గుడి పాత చరిత్ర గురించి తెలిసిన వ్యక్తులు, ఆనాటి బాధ్యులు ఇప్పుడు బయటికి రావడంతో గుడి పరిరక్షణ, భక్తుల మనోభావాలు వంటి అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత లభించినట్టయింది. ఇప్పటివరకు గుడి ఆస్తిని తమ ప్రైవేట్ ఆస్తిగా భావిస్తున్న వారు బెదిరింపులకు పాల్పడి లోనికి చొచ్చుకు వచ్చి అక్రమ నిర్మాణాలు లేపిన వారికి ఇకపై చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. హెచ్ఎం టీవీతో కలిసి విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ చేస్తున్న ఈ పరిశోధన ద్వారా మిస్రిగంజ్లోని గోపాలకృష్ణుడి ఆలయానికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోందంటున్నారు భక్తులు. హైదరాబాద్లోని అన్ని ప్రాచీన ఆలయాల ఆస్తులు ఆక్రమణకు గురవుతున్న తరుణంలో ఇప్పటికే యమునా పాఠక్, న్యాయ నిపుణులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఎండోమెంట్ నిర్లక్ష్యపూరిత వైఖరిని వరుసగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. సనాతన ధర్మం కోసం వారి పోరాటానికి ఇప్పటికే పలు సందర్భాలలో ఎండోమెంట్ అధికారులు కూడా స్పందించారు. ఆ కథనాలను కూడా హెచ్ఎం టీవీ ప్రసారం చేసింది. ఈ క్రమంలో తాజాగా గోపాలకృష్ణుడి ఆలయ నేపథ్యం బయటపడటం, గతంలో ఆలయ ప్రగతి కోసం పనిచేసిన బృందం మరోసారి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని, మిగిలి ఉన్న ఆస్తులను భద్రంగా ఉంచుతూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని హిందూ భక్తులు కోరుతున్నారు. ఆలయం కోసం చిత్తశుద్దితో పనిచేసిన పాత కమిటీని అభినందిస్తూ వారి తదుపరి చర్యలకు తాము సహకరిస్తామని నేటి తరం భక్తజనం చెప్తున్నారు. అందుకు పాత కమిటీతో పాటు ఎండోమెంట్ శాఖ కూడా ముందుకు వస్తే పాత బస్తీలోని ఓ ప్రాచీన ఆలయం పూర్వ వైభవం సంతరించుకోవటం ఖాయమే అంటున్నారు భక్తులు. చూశారు కదా ఓ గుడి కథని వ్యధని. సో ఈ గుడికి సంబంధించి మరిన్ని ఆలయాల పరిరక్షణకు సంబంధించి హెచ్ఎం టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం చేపట్టింది. జాగో రే జాగో కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది.